ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. ఈ లోకంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు ఉంటారు. వాళ్ళు మన చర్చెస్లోనే ఉంటారు. మనం ప్రార్థన ఆంటీ అని, ప్రార్థన అంకుల్ అని మనం పిలుస్తూ ఉంటాము. అయితే వీళ్ళు అబద్ధ ప్రవక్తలని ఎలా తెలుస్తుంది మనకు? వీళ్ళు మోస మోసపరిచే ఆత్మ కలిగి ఉంటారు. డిసీవింగ్ స్పిరిట్స్ ఉంటాయి వీళ్ళ లోపల. వీళ్ళు మన లైఫ్కి చెందిన చాలా మటుకు విషయాలను కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తారు. అంటే 98% కరెక్ట్ చెప్తారు. అంటే మనల్ని హుక్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు ఒక చేపను పట్టాలంటే దాని గాలం వేయాలి కదా, దాని గాలానికి ఏదో తగిలిచ్చినట్టు మనకు ఆ 98% కరెక్ట్ చెప్పగానే మనకి ఇక నమ్మకం కుదిరిపోతుంది. నమ్మకం కుదిరిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇంకా వాళ్ళను ఎక్కువ నమ్మడం, ఇంకా దేవుని పక్కకు పెట్టి ఇంకా వీళ్ళే దేవుడు అయిపోతారు మనకు. ఇక కూర్చుందామన్నా వాళ్ళని అడుగుతాము, నిలబడ్డామన్నా వాళ్ళని అడుగుతాము. సో ప్రతి పనికి వాళ్ళ మీద ఆధారపడిపోతాం. అలా వాళ్ళు చేసుకుంటారు అన్నట్టు. చేసుకున్నాక ఇంకా వాళ్ళు మనల్ని పిండడం స్టార్ట్ చేస్తారు. డబ్బులని, ఇన్ఫ్లుయెన్స్ అని, అదని ఇదని వాళ్ళు మనల్ని తమ కంట్రోల్లోకి తీసుకొని మనల్ని దేవుని శిష్యులుగా మార్చడం పోయి వాళ్ళకు శిష్యులుగా మార్చుకుంటారు. ఇంకా వాళ్ళకి మొత్తం చర్చ అంతా దాసోహం అయిపోతుంది. ఇంకా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళను ఇంకా దేవుని స్థానానికి హెచ్చించేసుకుంటారు. ఇలా చేయడం ద్వారా వాళ్ళు అబద్ధ ప్రవక్తలని తెలిసిపోతుంది. ఎందుకంటే సాతాను కూడా తనకే ఘనత కావాలని కోరాడు కదా. అందుకనే దేవుడు అక్కడ నుంచి పరలోకం నుంచి సాతానును కిందికి పడద్రోశాడు. సో వీళ్ళు కూడా ఆ కోవకు చెందిన వాళ్ళే. పాస్టర్లను కూడా వీళ్ళు మైమార్పిస్తుంటారు. కాబట్టి మనం గుర్తించాలి వీళ్ళ సేవ ద్వారా, వీళ్ళ ప్రాఫెసీస్ ద్వారా ఎవరికి మహిమ కలుగుతుంది. వీళ్ళు మనల్ని దేవునికి దగ్గరికి అప్పగించాలి, దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. అంతేగాని దేవుని దూరం చేసి వీళ్ళ దగ్గరికి రావడం కాదు. అట్లా ఎలా అంటే ఎగ్జాంపుల్, మనం ఏదైనా తప్పులో పాపంలో ఉన్నామనుకోండి, మనల్ని సరిచేయడము, ఇది విడిచిపెడితేనే దేవుడు నీకు సాయం చేస్తాడని చెప్పడం, హెచ్చరించడము, మనల్ని ఒక మాట అని మనల్ని సరిచేయడము. అంటే దావీదు అంటాడు కదా, నీతిమంతుడు నన్ను కొట్టడం నాకు ఆశీర్వాదకరం. అంటే నీతిమంతుడు అంటే ప్రవక్తలు. వీళ్ళు మనల్ని ఒక మాట అన్ని మనల్ని సెట్ చేసినా పర్వాలేదు, కరెక్టే, మనల్ని ఒక మాట అన్నా పర్వాలేదు, కానీ ఏం కాదులే నేను ప్రేయర్ చేస్తాను, నువ్వు అలాగే కొనసాగు అంటారు చూడండి. వాళ్ళు అబద్ధ ప్రవక్తలు. వాళ్ళు మనల్ని ఏం చేస్తారంటే దేవునికి దూరం చేస్తారు. వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు మనల్ని పాపంలోకి. సో మనం గుర్తుపట్టి మనం ఇలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళకూడదని ప్రభు తెలియజేస్తున్నాడు. వీళ్ళు మన చర్చెస్లోనే ఉంటారు కాబట్టి జాగ్రత్త ప్రియులారా.